చాలా మాట్లాడుతారు రైతుల గురించి, పసుపు గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి. మరి పసుపు బోర్డు నిన్ననే మాట్లాడారు. 15 సంవత్సరాలలో ఇప్పుడే 15,000 వచ్చింది రైతులకు అని చెప్తాను జరుగుతున్నది. 15 సంవత్సరాల ముందే రైతుకు 17,000 రూపాయలు 2011లో 17,000 రూపాయలు రావడం జరిగింది. ఆ రోజున్న బంగారము తులం బంగారం 19,000 ఉంటే ఇంచుమించు తులం బంగారం పెట్టు 1 క్వింటాల్ పసుపు రేట్ వచ్చింది. మరి ఇప్పుడు 15,000 రావడం అంటే పెద్ద గొప్ప కాదు. అది మళ్ళీ మా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కాలు పుణ్యమా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రైతులకు న్యాయం జరుగుతున్నది. అందుకనే మళ్ళీ రేటు పెరుగుతున్నది. మీ బీజేపీ పుణ్యమా? మీ బీజేపీ 10 సంవత్సరాలే అధికారం నుండి, అటు టీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. మరి ఇంత రేటు ఎప్పుడు రాలేదు. మరి ఇప్పుడు వచ్చిందంటే కాంగ్రెస్ కాలుకున్నాం. అంటే అరవింద్ గారు గత 5 సంవత్సరాల కింద పసుపు బోర్డు చేస్తా అని చెప్పి ఒక బాండ్ పేరు రాసిచ్చిండు. మరి ఇంతవరకు కూడా పసుపు బోర్డు ఎక్కడ నిర్మించారు, ఏమవుతున్నది? ఏదో 30 రోజులు, ఒక 90 రోజుల కింద ఒక ప్రకటించారు, మేము పసుపు బోర్డు చేస్తున్నాము, ఇస్తాము, శాంక్షన్ చేస్తున్నామని. మరి ఎక్కడ పెడుతున్నాం ఇంతవరకు ప్రకటించలేదు. అంటే ఎన్నికలు వస్తుంది కాబట్టి వీళ్ళకి అభివృద్ధి గురించి శూన్యము. 5 సంవత్సరాల ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఇవన్నీ మాయమాటలు చెప్తున్నాడు. మళ్ళీ 20,000 రూపాయలు ఇస్తాం పసుపు రైతు అంటున్నాడు. అంటే నువ్వు 20,000 మద్దతు ధర చెప్తున్నావా? ఏం చెప్తున్నావు రైతు అనేది? అంటే అదే ఆటోమేటిక్గా రైతుకు మద్దతు అదే పెరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ పెరుగుతున్నది రేటు రైతులకు. నిజమైన రైతుకు కానీ దేశానికి సేవ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు కాంగ్రెస్ అధికారులకు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి పాలనలో దేశంలో 20 గ్రామాల కరెంట్ లేకుండే. మరి ఇంత అభివృద్ధి చేసినామంటే 67 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ అధికారం 67 సంవత్సరాల పరిపాలన చేసింది. అన్ని సంవత్సరాలలో ఇంత అభివృద్ధి చేసుకున్నామంటే కాంగ్రెస్ పుణ్యమే. మరి ఆ రోజుల్లో ఉమ్మడి దేశం మొత్తంలో 67 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఈ 9 సంవత్సరాలలో ఈ మోడీ ప్రభుత్వం 99 లక్షల కోట్ల అప్పులు చేసింది. మరి 99 లక్షల కోట్ల అప్పులు చేసి ఎక్కడ అభివృద్ధి చేసినావు? మరి ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత మేము ఎంతో అభివృద్ధి చేసినాము. ఈరోజు రోడ్లు కానీ, రైతుల కరెంటు కానీ, గ్రామాల కరెంటు కానీ, ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఈ రోజులకు ఆరోగ్య కింద రైతులకు హాస్పిటల్స్ కానీ, అందరికీ విద్యార్థులకు స్కూల్స్ భవనాలు కానీ, ఈరోజు ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు పార్లమెంట్ కానీ, ఇవన్నీ అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఈరోజు ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు మన తెలంగాణ తీసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కానీ, బాక్రా నగర్ కానీ, ఈరోజు పోచంపాడు కానీ, ఈరోజు నాగార్జున సాగర్ కానీ, ఇవన్నీ నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు 400 సబ్స్టేషన్ తీసుకున్నాము, యూనివర్సిటీ తెచ్చుకున్నాము, తెలంగాణ యూనివర్సిటీని. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఈ యొక్క ఎంపీ గారు మా కాంగ్రెస్ ఎంపీలో ఉన్నప్పుడు మన పిఎఫ్ ఆఫీస్ తీసుకొచ్చుకున్నాము, కేశవ గంగారెడ్డి ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు, ఆచార్యుడు ఉన్నప్పుడు ఈబీటీ ఎక్స్చేంజ్ తీసుకొచ్చినాము. మరి మధుయాసి గౌడ్ ఉన్నప్పుడు మా దగ్గర పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకున్నాము. మరి ఈ కవిత ఎంపీ ఉన్నా కానీ, ఈ అరవింద్ ఎంపీ ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏమన్నా అభివృద్ధి జరిగిందా? దేశంలో ఏమైనా ఫండ్స్ వచ్చినా కేంద్రం నుంచి ఒక్క ఫండ్స్ రాలేదు. చిన్నది ఏదైతే డిచ్బెల్లి గ్రామంలో ఇక్కడ దాటడానికి గన్పూరు అక్కడ గ్రామాలు ఇటు దాట అక్కడ దానికి ఫుట్వేర్ బ్రిడ్జ్ చేపిస్తున్నాడు. అది కూడా వేయించలేకపోయింది. అది సుమారు ఎంతకు 2 కోట్ల వర్క్ కాదు. అది నువ్వు 2 కోట్ల వరకు కూడా వేయించలేకపోయినవే. మరి నువ్వేం చేసినట్టు 5 సంవత్సరాల్లో? మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఏదో మాయమాటలు చెప్తావు, లేదంటే హిందూ ముస్లిం అనేది రెచ్చగొడుతున్నారు. ఓట్లు దండుకోవడానికి తప్ప ఎక్కడ కూడా అందరం మేమంతా గ్రామాలలో బాయిగా అంతా కలిసి ఉన్నాము, ఎక్కడ మాకు అంత ప్రశాంతంగా ఉన్నా అని రెచ్చగొట్టి ఓట్ల కోసమే నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఎలాంటి బీజేపీ అభివృద్ధి చేయలేదు. ప్రజలు గమనించండి, రైతాంగం గమనిస్తున్నది. గమనించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అరవింద్ గారు ఓడడం తప్పదు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవద్దు. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 17 స్థానాలు గెలిపించబోతున్నారు. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎన్ని మాయమాటలు చెప్పినా, నువ్వెంత రెచ్చగొట్టినా ప్రజలు రెచ్చిపోరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ నాయకత్వం అంతా కాంగ్రెస్ కార్యకర్తల ఐక్యమత్యంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గెలిపించడానికి సిద్ధమన్నారు. నువ్వెంత రెచ్చగొట్టినా, ఎన్ని మాయమాటలు చెప్పినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం. ఎక్కడ కూడా వీరు మాయమాటలు నమ్మి మన ప్రజల్లో గ్రామాల్లో ఆందోళన చెందవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.